ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఇర్మియాని పిలిచిన దేవుడు ఈ మాట ద్వారా ఈరోజు నిన్ను కూడా పిలుస్తున్నాడు. అయితే ఎందుకు పిలుస్తున్నాడు? దేవుడు ఇర్మియాని ఎందుకు పిలిచాడు? ఎందుకంటే దేవుని ప్రజలైన వారు ఆయన మాట చొప్పున నడుచుకొనక దేవునికి అవిధేయులై ఆయనను విసర్జించి తమకు నచ్చిన మార్గాలలో నడుచుకుంటున్నారు. దీనివలన శాపం దేవుని ప్రజల మీదకి రాబోతుంది. అయితే కనికరం గల దేవుడు నశించిపోతున్న తన ప్రజలను రక్షించడానికి, తన మాటను తన బిడ్డలకు వినిపించడానికి ఇర్మియాని ఎన్నుకున్నాడు. ఇర్మియా ద్వారా తన వాక్కును పంపించి తన ప్రజలను రాజ్యాన్ని కాపాడాలన్నది దేవుని చిత్తం. అలాగే ఈరోజు ఈ మాట ద్వారా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఈ అంత్య దినాల్లో లోకం చాలా భయంకరమైన పాపంలో నశించిపోతుంది. ఎంతోమంది జీవితాలు నాశనం వైపు నడుస్తున్నాయి. దేవుని ప్రేమ తెలియక, దేవుడు తెలియక విచ్చలవిడిగా జీవిస్తూ పాపంతోనే మరణించి నరకానికి వెళ్ళిపోతున్న తన పిల్లలను రక్షించడానికి, తన పిల్లలను నీ ద్వారా తనను తాను బయలుపరచుకోవడానికి దేవుడు నిన్ను నియమించుకున్నాడు. నీ ద్వారా తన ప్రేమను లోకానికి చూపించడానికి దేవుడు నిలబడున్నాడు. ఈ మాట వింటున్న నువ్వు దేవుడు పిలుస్తున్నా వినకుండా ఆయన మాటను దాటి వెళ్ళిపోతున్నావేమో. నీ బలహీనతలు అడ్డుగా పెట్టుకుని దేవుని ఏర్పాటుని తిరస్కరిస్తున్నావేమో. దేవుడు మరొక్కసారి నిన్ను ఈ మాట ద్వారా దర్శిస్తున్నాడు. నీ పైన ఉన్న ఆయన ఏర్పాటును నీకు తెలియజేస్తున్నాడు. నువ్వు ఆయన మాటకు లోబడి నిలబడితే తన శక్తితో నిన్ను నింపి తన ఆత్మ చేత నిన్ను నడిపిస్తాడు. నీ ద్వారా బంధకాలలో ఉన్న తన ప్రజలను విడిపిస్తాడు. నువ్వు నిలబడితే పాడైపోయిన బ్రతుకులను నీ ద్వారా వెలిగిస్తాడు. మూడైన బ్రతుకులను నీ ద్వారా చిగురింపజేస్తాడు. తన వాక్కు నీ ద్వారా అందించి, తన ప్రేమను నీ ద్వారా చూపించి తన ప్రజలను రక్షించుకోవడానికి ప్రభువు నిన్ను నియమించి నీకై నిలబడి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాట వింటున్న నీవు ఆలస్యం చేయక ప్రభువుకి నిన్ను నీవు అప్పగించుకో. దేవుడు ఒక బలమైన పాత్రగా చేసి నిన్ను ఆయన వాడుకుంటాడు. ప్రభువు నమ్మదగినవాడు. నీ ద్వారా నశించిపోతున్న తన పిల్లలను రక్షిస్తాడు. నీ నోట తన వాక్కును ఉంచి తన ప్రజలు నీకు లోబడేటట్లు చేస్తాడు. నాటడానికి, పెళ్లగించడానికి, కట్టడానికి, కూల్చడానికి దేవుడు తన అధికారాన్ని నీకు ఇస్తాడు. ప్రభువు ఈ మాటల ద్వారా నిన్ను దర్శించునుగాక. ఆమేన్.